శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూన్ నెల 1వ తేదీ ఆదివారం నుండి జూన్ నెల 7వ తేదీ శనివారం పర్యంతం, అంటే జ్యేష్ఠమాస శుక్లపక్ష షష్ఠి ఆదివారం 1వ తేదీ నుంచి జ్యేష్ఠమాస శుక్లపక్ష ద్వాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన అంశములను ఇప్పుడు సాకల్యంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదలు మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా మేషంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు ఈ వారం మారినాడు. ద్వితీయంలో ఉన్నటువంటి సూర్య బుధులు, తృతీయ గురువు, చతుర్థ చంద్ర కుజులు, కర్కాటకంలో చంద్రుడున్నాడు ఈ వారము, పంచమంలో ఉన్నటువంటి కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు కొంత మేషరాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నది. కొన్ని పనులు శ్రమ అనంతరమే పూర్తి అవుతాయి, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి అయితే ప్రస్తుతం కొంత మేరకు ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులైనటువంటి వారికి ఈ వారం కొంత శుభవార్తలు వినే యోగాదులు కూడా కలగబోతూ ఉన్నాయి. వాహనాలు కానీ భూములు కానీ కొనుగోలు చేయటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా 5, 6 తేదీలు చాలా వరకు మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు కూడా ఈ గురు శుక్రవారాల్లో కొంటే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగపరంగా హోదా అనేటువంటిది కూడా పెరగవచ్చు. రాజకీయ వర్గాల వారికి ఆకస్మికమైనటువంటి విదేశీ పర్యటనల యోగం అనేటువంటిది ఉండవచ్చు. అలాగే ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకొని దాని మీద ఆలోచనలు చేయడం కంటే కాలాన్ని కర్మను ఈ రెండింటిని చూస్తూ అది యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళటం అనేటువంటిది మేషరాశి వారికి మంచి సూచన. కాబట్టి కొంత జాగ్రత్త పడితే విద్యార్థులకు అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఈ వారం వస్తాయి. ముఖ్యంగా మేషరాశి వారు దుర్గాదేవి దర్శనం చేసుకొని అమ్మవారికి పూజ చేయించుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి, బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంత గ్రహ సంచారంలో మార్పులు. ఏమిటి? వృషభంలో సంచారం చేస్తున్నటువంటి సూర్య బుధులు, ద్వితీయ గురువు, తృతీయ చంద్రకుజులు, చతుర్థ కేతువు, వృషభానికి ఏకాదశంలో ఉన్నటువంటి శని, వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత ఫలితాలను ప్రభావితం చేస్తూ ఉన్నారు. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలనేటువంటివి ఈ వారం దాదాపుగా తొలగిపోతాయి. ఒక్కటి చెప్తున్న వినండి, ఆత్మస్థైర్యము, పట్టుదల ఈ రెండింటిని పెట్టుకోండి. అంతేగాని నాకు ఇది కాదులే, నా వల్ల ఇది రాదులే, నేనేం చెయ్యలేను, ఇటువంటి నిరాశ వద్దు. కాలము మీకు మంచి మార్పులను తెచ్చింది. గ్రహములు కొంత అనుగ్రహమును ఇస్తున్నాయి. నిరాశ నిస్పృహలను విడిచిపెట్టి ముందుకు వెళ్ళండి. దైవం మీద విశ్వాసంతో విద్యార్థులు కనుక వెళ్తే శ్రమ పడితే అత్యుత్తమమైన ఫలితాలు సాధిస్తారు విద్యార్థులు. ఆరోగ్యపరంగా సమయానికి భోజనము చేయటము, సమయానికి నిద్రపోవటం, ఈ రెండింటి వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. కొంత కుటుంబ బాధ్యతలు పెరిగే ఆస్కారం కూడా ఉంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగపరంగా మరింత ఒత్తిడులు ఉంటాయి.
పారిశ్రామిక వర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఈ శుక్ర శనివారాల్లో కూడా అంటే ఏకాదశి ద్వాదశుల్లో కూడా ఒక శుభవార్తలు అనేటువంటివి రావచ్చు. ఈ వారం ఎక్కువగా ప్రయాణాలు చేయకపోవటం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సూచన వృషభ రాశి వారికి. వృషభ రాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా కనకధార స్తోత్ర పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారము గ్రహ సంచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే కొంత మిథునంలో సంచారం చేస్తున్న గురువు, ద్వితీయ చంద్రకుజులు, తృతీయ కేతువు. మిథునానికి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏకాదశ శుక్రుడు కొంత లాభాన్ని చేకూర్చబోతున్నాడు. శుక్రుడి యొక్క అనుగ్రహము కొంత విశేషంగా మిథున రాశి వారికి కలిగింది. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలపై పరిష్కారం చూపుతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగపరంగా కొత్త హోదాలు. మిథున రాశి వారికి ఈ వారం చాలా నరఘోష అధికంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు కాలభైరవ అష్టకము, శివసహస్రనామ స్తోత్ర పారాయణము మిథున రాశి వారికి కల్పవృక్షంలాగా వరాలను కురిపిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము గ్రహ సంచార ప్రకారంగా కర్కాటకంలో సంచారం చేస్తున్నటువంటి చంద్ర కుజులు, అలాగే ద్వితీయ కేతువు. ఇక్కడ వృషభంలో ఉన్నటువంటి సూర్య బుధులు ఏకాదశ స్థానంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. దశమ శుక్రుడు కూడా కొంత మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని శుభవార్తలు ఈ వారం మధ్యలో వింటారు. విద్యార్థులకు బుధ, గురు, శుక్రవారాల్లో అనుకోని విజయాలు, అనుకోని సీట్లు రావటము, యూనివర్సిటీస్ నుంచి కూడా కాల్ లెటర్స్ మీకు వస్తాయి. గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఈ వారము. అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఎవరినైతే ఇన్ని రోజులు మీరు శత్రువులుగా భావించారో వారు మీకు మిత్రులవుతారు. మీ పక్షాన చేరుతారు. మీరు మాట్లాడిన ప్రతీది కూడా అంగీకరిస్తారు. అది మీకు కొంత ఆనందాన్ని కూడా ఇవ్వవచ్చు. ఉద్యోగపరంగా కూడా కొంత ఫోర్స్ అనేటువంటిది, ఒత్తిడి అనేటువంటిది కొంత తగ్గిపోతుంది. ఉద్యోగపరంగా ఉన్న ఆటుపోట్లు కూడా తొలగిపోతాయి. అయితే వృధా సంచారాలు, వృధా ప్రయాణాలు, దీనివల్ల బీపీలు, షుగర్లు, కాబట్టి కొంత జాగ్రత్త పడకపోవటం అనారోగ్యానికి దారితీవ్వచ్చు. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ శుక్ర శనివారాలు చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము మీకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే సింహంలో ఉన్నటువంటి కేతువు, అలాగే ఏకాదశ గురువు, దశమ సూర్యబుధులు, భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత సింహరాశి వారికి ఫలితాలను ఇస్తున్నప్పటికీ అష్టమ శని మీనంలో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ముఖ్య వ్యవహారాలను చాలా ఒత్తిడితో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత బాగానే ఉన్నప్పటికీ కూడా వృధా ఖర్చులు, లెక్క లేకుండా ఖర్చు పెట్టడాలు, తద్వారా ఇబ్బంది పడతారు. కొంత నిరుద్యోగుల యొక్క కళలు ఫలిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా తగినంతగా లాభాలు అందుతాయి. అలాగే ఉద్యోగపరంగా ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అయితే కొంత ఆశాజనకంగానే ఉంటుంది. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా సింహరాశి వారికి వారాంతంలో కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతాయి. పట్టుదలతో ముందుకు వెళ్ళటం విద్యార్థులు అలాగే నిరుద్యోగులు తప్పకుండా వీరికి ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది. జడ్జీలు, లాయర్లు మొదలైనటువంటి వారికి
కొన్ని పురస్కారాలు కూడా ఈ వారం వచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి సింహరాశి వారికి ఈ వారము అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కూడా అందే ఆస్కారం ఉంది. సింహరాశి వారు సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ స్తోత్రం ఇది మీరు ఎప్పటికీ అంటే జీవితాంతం కూడా చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సూర్య శక్తిని ఎంత వినియోగించుకుంటే అంత బాగుంటారు సింహరాశి వారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలతలు, కొంత అనుకూలతలు. ముఖ్యంగా కన్యారాశి వారికి ఏకాదశ కుజుడు సిరులు కురిపిస్తూ ఉన్నాడు. దశమ గురువు భాగ్య సూర్యుడు కొంత ప్రభావాల్ని చూపిస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా సర్దుబాటు చేసుకుంటారు. పనులు నెమ్మదిగా పూర్తి చేయడం పట్ల అసహనం అన్నది పెంచుకోవద్దు. విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఈ గురు శుక్ర శనివారాలు అంటే 5, 6, 7వ తేదీల్లో కాల్ లెటర్స్ కానీ, అడ్మిషన్స్ కార్డ్స్ కానీ మొదలైనటువంటివి కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఉద్యోగపరంగా కూడా అనుకోని హోదా అనేటువంటిది కూడా పెరిగే ఆస్కారం ఉంది. చాలా స్థిరాస్తి వివాదాలు పరిష్కరించబడతాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. ఉద్యోగపరంగా ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. కన్యారాశి విద్యార్థులు, స్త్రీలు, నిరుద్యోగులు ఈ ముగ్గురు కూడా రాజశ్యామల దేవి స్తోత్ర పారాయణము చేయటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాదుల యందు జయం అనేటువంటిది కూడా కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా తుల నుంచి పంచమంలో ఉన్నటువంటి రాహువు అంటే కుంభంలో ఉన్న రాహువు, మీనంలో ఉన్న శని, ఇక్కడ షష్ఠ స్థానంలో శనీశ్వరుడు తిరుగుతూ ఉన్నాడు. అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు, అష్టమంలో ఉన్నటువంటి సూర్యబుధులు, ఏకాదశ గురువు తులారాశి వారిని ప్రభావితం చేస్తూ ఉన్న గ్రహ సంచారం. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సిరి సంపదలు వృద్ధి పొందుతాయి. ఆస్తి వివాదాలు గతంలో ఉన్నవి మీకు అనుకూలంగా మారే ఆస్కారం కూడా ఉంది. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే ఇబ్బంది పడతారు. విద్యార్థులకు ఈ వారం మంచి బహుమతులు కూడా అందుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనానికి సమయాన్ని వెచ్చిస్తారు. కొన్ని పనులు పూర్తి కాకపోయినప్పటికీ కూడా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళటం చాలా వరకు కూడా మంచిది. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి, అదనపు హోదాలు కూడా పెరుగుతాయి. మీకు సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 వారాల్లో కూడా కొంత శుభవార్తలు వినే ఆస్కారం కూడా ఉంది. ధన, కనక, వస్తు, వాహన లాభాలనేటువంటివి ఈ వారం కలుగుతాయి. కొంత సన్మానాలతో పాటుగా కూడా పురస్కారాలు కూడా లభించే ఆస్కారం ఉన్నది. తులారాశి వారికి కొంత అనుకూలత పెరిగింది, ప్రతికూలతలు తగ్గాయి. గ్రహ సంచార రీత్యా చాలా విధంగా అనుకూలంగానే ఉంది. కాబట్టి తులారాశి వారు శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చెయ్యండి. రామదేవాలయంలో సుందరకాండ పారాయణం చేయించుకోవడం వల్ల మరిన్ని అత్యుత్తమమైన ఫలితాలు మీరు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత రాశి నుంచి సంచారం చేస్తున్నటువంటి చతుర్థంలో ఉన్న రాహువు, పంచమ శని, షష్ఠ శుక్రుడు, సప్తమ సూర్యబుధులు, అష్టమ గురువు. ఎంత శ్రమపడ్డా పనులు ముందుకు పోవు. పైపచ్చు ఆర్థిక ఇబ్బందులు మీకు బాగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోకపోతే ఇబ్బంది పడతారు. వాహనాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. వ్యాపార పరంగా కొంత నిదానం అనేటువంటిది అవసరము. ఉద్యోగపరంగా కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. కొంత వ్యాపారాలైతే పుంజుకుంటాయి. ఇంటి నిర్మాణంను వాయిదా వేయటం అనేటువంటిది కూడా మంచిది. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే ఆస్కారం కూడా ఉంది. అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారికి కొంత గందరగోళంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా
పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ప్రయత్నాలు అనేటువంటివి కూడా అనుకూలించే ఆస్కారం కూడా ఉంది. కొన్ని స్థిరాస్తి వివాదాలకు కోర్టు కేసులు అనేవి మీకు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు, కాబట్టి వాయిదాలు కోరుకోవటం మంచిది. వృశ్చిక రాశి స్త్రీలకు విపరీతమైనటువంటి త్రిప్పట, అనారోగ్య సూచన. అందుకే వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా నవగ్రహ ప్రార్థన చెయ్యండి. ప్రతిరోజు శివాలయంలోకి వెళ్ళి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి, విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి, బాగుంటుంది. ఇప్పుడు ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా తృతీయ రాహువు, చతుర్థ శని, అర్ధాష్టమ శని యొక్క దోషము కొంత ధనుస్సు రాశి వారికి ఇబ్బందులు కలిగింపచేయవచ్చు. ఎంతటి పనైనా చాకచక్యంగా పూర్తి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆ పని చెయ్యకపోవటం అనేటువంటిది మీలో ఉన్న బద్ధకము. అందుకే ధనుస్సు రాశి వారు బద్ధకాన్ని వదిలిపెట్టండి, ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చెయ్యండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, కాలంతో పరిగెత్తండి. విద్యార్థులు అవకాశాలు మీకు వెంటనే వస్తాయి. వ్యతిరేక పరిస్థితులను సైతం మీ సామర్థ్యంతో అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఎన్నో రోజులుగా మిమ్మల్ని కలవరపాటు పెడుతున్నటువంటి ఒక సమస్యకు ఈ బుధ గురువారాల్లో పరిష్కారం లభించవచ్చు. కొత్త వాహనాలు, కొత్త భూములు కొనుగోలు చేయాలి అంటే కొంత ఆలోచనలు చేయండి. వ్యాపారాలు ఉన్నవి ఉన్నట్టుగా యథాతథ స్థితిని కొనసాగించండి, కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టడాలు, లేకపోతే అప్పులు చేయటాలు ఇవేవి చెయ్యకండి. సంతృప్తికరమైనటువంటి జీవనము ఆనందాన్ని కలిగింపచేస్తుంది. ఆశతో ఉన్నటువంటి జీవనము దుఃఖాన్ని కలిగింపజేస్తుంది అన్న సూత్రాన్ని ధనుస్సు రాశి వారు వింటే బాగుంటుంది. ఉద్యోగపరంగా హోదాలు కూడా కొంత పెరగవచ్చు. ధనుస్సు రాశి వారు కనకధార స్తోత్ర పారాయణం చేయండి, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారము కొంత ప్రతికూలత తగ్గిపోయి అనుకూలత పెరగబోతోంది. ఎందుకంటే రాశి నుంచి ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ శుక్రుడు, పంచమ సూర్య బుధులు, షష్ఠ గురువు, సప్తమ కుజచంద్రులు, అష్టమ కేతువు. మకర రాశి వారికి వరుసగా గ్రహాలు అనేటువంటివి ఈ మధ్య ఉన్నాయి. చూడండి, రాశిలో గ్రహం ఏది లేదు, కానీ రాశి నుంచి చూస్తే వరుస గ్రహములు అనేటువంటిది ఒక మాలికలాగా కనిపిస్తూ ఉన్నది. మకర రాశి వారికి పనులు కొంత నిదానంగా పూర్తవుతాయి, కానీ మంచి ఫలితాలు సంపాదిస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశను కలిగింపజేసినప్పటికీ కూడా డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యపరంగా చికాకులు తొలగిపోతాయి. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమాధిక్యత, వ్యాపారపరంగా కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా కాల్ లెటర్స్ కూడా అందుతాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి తొలగిపోతుంది. కొత్త హోదాలు లభిస్తాయి. ధన వాహన వస్తు లాభాదులు కూడా కలుగుతాయి. మకర రాశి వారు ఈ వారంలో అత్యుత్తమమైనటువంటి ఫలితములనైతే తప్పకుండా పొందే ఆస్కారం కూడా ఉంది. గురు శుక్రవారాల్లో ఒక శుభవార్త శ్రవణం కూడా మీకు మరింత ఆనందాన్ని కలిగింపచేస్తుంది. మకర రాశి వారు గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, శుక్రవారం నాడు ఏకాదశిని పురస్కరించుకొని ఎవరికైనా అన్నదానం చేయటము, శనివారం రోజున ద్వాదశి రోజున నవగ్రహ ప్రదక్షిణములు చేయడంతో మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా రాశిలో ఉన్న రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి శని, తృతీయ శుక్రుడు మారాడు. ఈ వారంలో కుంభరాశి వారికి ఆర్థిక విషయాల్లో గందరగోళం తొలగిపోతుంది. గతంలో మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేశారో, మీ మీద ఆరోపణలు చేశారో అవన్నిటి నుంచి కూడా బయటపడతారు. సన్నిహితులతో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. కొత్త శత్రువులను పెంచుకోకండి. ఉన్న శత్రువులను కూడా మిత్రులుగా మార్చే ప్రయత్నాలు మీరు మొదలు పెడితే ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆత్మస్థైర్యం, పట్టుదల ఇవి విద్యార్థులకు పెట్టుబడి. ఈ రెండింటితోనే విజయాలు మీ సొంతం అవుతాయి. కొంత వ్యాపార పరంగా విస్తరణ ఎదురు కావచ్చు, కాబట్టి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా లాభాలు కష్టసాధ్యమే, కానీ కష్టపడండి.
వ్యయప్రయాసలు తప్పవు, వాటిని సానుకూలంగా మలుచుకోండి. వ్యతిరేకులు మీ మీద దుష్ప్రచారం చేస్తారో వాటిని సహించండి. కాలాన్ని పరిగెత్తించకండి, కాలంతో పాటు పరిగెత్తడం నేర్చుకోండి. ఉద్యోగపరంగా మీదే పై చేయి ఉంటుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు కూడా వస్తాయి. కొంత వారం మధ్యలో వ్యయం అనేటువంటిది పెరగవచ్చు. ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. కుంభరాశి వారు విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము ఈ రెండు ప్రతిరోజు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శని, ద్వితీయ శుక్రుడు, తృతీయ సూర్య బుధులు, చతుర్థ గురువు, పంచమ చంద్ర కుజులు, షష్ఠ కేతువు. వీరికి కూడా వ్యయంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము కొంత విదేశాలకు వెళ్ళే ఆస్కారం ఇవ్వవచ్చు. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభము, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా అనుకున్న మార్పులు ఉండవచ్చు. ఎంత శ్రమ కూర్చినా అనుకున్న పనులు ముందుకు సాగకపోవడము, గతం కంటే ఈ వారము కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఉద్యోగపరంగా మీదే పై చేయిగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త వాహనాలు, ఇల్లు కొనుగోలు చేయటానికి వాయిదా వేయటం అనేటువంటిది కూడా మంచిది. మీనరాశి వారు శివ అష్టోత్తరంతో అభిషేకం చేయించుకోవటము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరిన్ని అత్యుత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు, పరిహారాలు. ఇవి పాటించండి, శ్రేయస్సును కూడా పొందండి. భగవంతుడిని మాత్రమే నమ్మండి, ఇంకెవ్వరిని కూడా విశ్వాసం పెట్టుకోవద్దు. భగవంతుడు మీకు మేలు చెయ్యాలి అని కోరుకుంటూ మరల వచ్చే వారం కలుస్తాను. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.